సో హాయ్ గైస్ 'హరిహర వీరమల్లు' మూవీ 'అన్వేషణ' చూశాడు. అందరికి తెలుసు కదా! నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. తను సినిమా చూసాడంట ఒకరోజు ముందు. సినిమా ఎలా చూసాడు, ఏంటి అనేది తెలుసుకోవాలంటే తన వీడియో మీరు చూడాల్సిందే. సో సినిమా ఎలా అనిపించింది అన్వేష్‌కి సినిమా చూసాక ఏంటి అనేది తన రివ్యూ ఎలా ఇచ్చాడో మీకు వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుంటాను. సో 'హరిహర వీరమల్లు' మూవీ చూసాడంట. అండ్ ఈ సినిమాలో మన బాలకృష్ణ గారు కూడా ఉన్నారంట. సో ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి బాలకృష్ణ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందనేసి అన్నారు. ఇంకా చాలా అన్నారు సినిమాలో ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ గాని మా గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. మరి పాజిటివ్‌గా రివ్యూ అయితే ఇచ్చాడు. చాలా బాగుందన్నాడు. సో ఇలా 3:30 నిమిషాల పాటు సినిమా రివ్యూ ఇచ్చాడు మన 'అన్వేషణ'. సో 3:30 నిమిషాలు అయినాక అప్పుడు తెలిసింది తను సినిమా చూడలేదు. ఇదొక ప్రాంకు అని. సో ఎందుకు ఇలా చేశాడనేది మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. కొత్తలో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళపైన తను ఒక యుద్ధమే చేశాడు. అండ్ యుద్ధాన్ని గెలిచాడు కూడా. సో అంతా బాగుంది. ఇప్పుడు రివ్యూ చేసే వాళ్ళని కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇలా రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, ఒక సినిమాని నాశనం చేస్తున్నారు అనేసి తన ఒపీనియన్‌ని షేర్ చేసుకున్నారు. సో ఇలా కరెక్ట్ కాదు. ఒక సినిమాని ఇష్టమున్న వాళ్ళు చూస్తారు. ఇలా మీరు రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇదేమన్నా ప్రొడక్టా? ఇది సినిమా లైఫ్ టైమ్ ఉండదు మనతోటి అనేసి సో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో తన దృష్టిలో రివ్యూ అనేది కరెక్ట్ కాదు అన్నది తన అభిప్రాయం. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒక సినిమాకి రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో కాదో అనేది. సో రివ్యూ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రేక్షకులు చూస్తే చూస్తారు. ఇప్పుడు రివ్యూ చేయకపోతే పలానా సినిమాకి పోదాం నా ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని అడిగినప్పుడు సినిమా చూసిన పర్సన్ సినిమా బాగలేదనో, బాగుందంటే బాగుందిరా వెళ్లి చూడండి అనేసి అంటారు. అప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు. అదే సినిమా బాగాలేకపోతే "అరే సినిమా బాగాలేదు, ఏం చూస్తారు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్" అనేసి అంటారు. సో ఆ విధంగా ఎలాగో టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సినిమా రివ్యూ వల్ల సినిమాకి ఆడియన్స్ వెళ్ళకపోవడం అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ పడవచ్చు రివ్యూ వల్ల. ఇప్పుడు రివ్యూనే కదా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సినిమా రిలీజ్ అయిన రోజే రివ్యూ అనేది వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు కొంతమంది ఫేక్ రివ్యూస్ కూడా ఇస్తారనమాట. సినిమా చూడకుండానే సినిమా ఇలా ఉంది, అలా ఉంది అనేసి. అండ్ మరి కొంతమంది సినిమా బాగున్న సినిమాని కూడా తొక్కేస్తుంటారు సినిమా బాగలేదని. సో ఇలా కూడా ఉంటుంది. కానీ బ్యాడ్ మాత్రం ఇవ్వకూడదు. అది కూడా లిమిట్. రివ్యూ ఇస్తే లిమిట్‌లో ఇయ్యాలి. కానీ కొంతమందైతే స్పాయిలర్ చేసేసారనమాట. ఈ టైంలో హీరో వస్తాడు, ఆ టైంలో హీరో కాపాడతాడనో, లేకపోతే స్టోరీ ఇలా ఉంటది అలా. స్టోరీ మొత్తం స్పాయిలర్ చేసేస్తారు. సో దానివల్ల సినిమాకి వెళ్ళే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో సస్పెన్స్ ఉండొచ్చు, ట్విస్టులు ఉండొచ్చు. సో మొత్తం రివీల్ చేసేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇక సినిమా చూడడం దీనికి. సో ఇలా రివ్యూ చేసేవాళ్ళు కొంతమంది సినిమా స్టోరీ మొత్తం రివీల్ చేసేసి సినిమా చూసే వాళ్ళని కూడా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారు. ఇలా కొంతమంది అయితే ఉన్నారు. సో అందరు కాదు. సో కొంతమంది ఫేక్ గాళ్ళు ఉండరు. కొంతమంది జెన్యూన్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ రివ్యూలో సినిమా స్టోరీ మొత్తం స్పాయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఇలా స్పాయిలర్ లేకుండా రివ్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా రకరకాలుగా ఉన్నారన్నమాట. సో అందులో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. కొంతమంది రివ్యూ చేయడం తెలియదు. సో ఈ విధంగా అయితే ఉన్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అన్వేషణ రివ్యూల పైన పోరాడుతున్నారు ప్రెజెంట్. రివ్యూలు చేయడం ఎంతవరకు కరెక్టా కాదనేది మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్